ఇక అనంతపురంలో జరిగిన కురుబ గర్జన రసాభాసగా మారింది. రిజర్వేషన్లపై మోడీ తీసుకుంటున్న నిర్ణయాలపై నిరసన తెలిపేందుకు సభ పెట్టారు. దీనికి కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా ఇటీవల సీఐగా రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ రావడంతో గందరగోళం నెలకొంది. మాధవ్ను కొంతమంది భుజాలపై మోసుకురావడాన్ని వేదికపై ఉన్న బీకే పార్థసారథి ఖండించారు. హడావిడితో ఇబ్బంది పడ్డ సిద్ధరామయ్య వేదిక దిగి వెళ్లిపోయారు. మనమంతా కోతి కేకలు వేస్తే బాగుంటుందా? బుద్ధి ఉండాలి అందరికీ, మనం సహకరించాలా. పెద్దలు మాట్లాడి ఆయన చూసిండేదే కదా, ఈ జిల్లాలో చూసినారు అందరూ. ఊరికి ఉండిక ఆపేయండి అలా మాట్లాడనా. మీరు సహకరించడా? పోలీస్ కథే జ్ఞాపక బంధు లేకుండా అల్లరి మూకులేనా మీరు? మీరికి రాండి.